రాముడు వెనక ఆంజనేయుడిలాగా ఇవాళ మరి పవనసుత హనుమాన్ అంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా హనుమాన్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తూ ఆయనకు అండదండలు అందిస్తూ ఇవాళ ఎన్నికలకు ముందు ప్రజలలో కల్పించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మా సయోధ్య ఈ రోజుతో ఈ ఎన్నికతో ముగిసేది కాదు. ఇది రాష్ట్రం పట్ల బాధ్యతతోటి, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతతోటి రాబోయే దశాబ్దన్నర కాలము మా ఇదే సయోధ్యను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఏ నమ్మకాన్ని అయితే ప్రజలుగా మీరు మా మీద ఉంచారో ఆ నమ్మకాన్ని నిలుపుకొని తీసుకునే మా పరిపాలన కొనసాగిస్తామని చెప్పని ఆయన కూడా చాలా బాధ్యతాయుతంగా చెప్తా ఉన్నారు. నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేశాడు ఆయన అదే విధమైన నమ్మకాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మూడో పక్క లోకేష్ వాస్తవంగా తన కొడుకుకి ఫాస్టెస్ట్ చెస్ మేట్ గా కూడా ఈ ఎత్తుగడల్ని వేసిన నేపథ్యంలో తనకిచ్చిన అవార్డును అందుకోవడానికి తన కొడుకుని తీసుకొని లండన్ వెళ్ళారు. భార్యాభర్తలు ఇరువురు లండన్ వచ్చాం కదా. ఇటు నా కొడుక్కి అవార్డు, తండ్రిగా నేను నిలబడ్డా, నా కొడుకుని ప్రోత్సహించా, తండ్రిగా నేను ఆనందించా. కానీ నేను ఒక రాష్ట్ర మంత్రిని, అధికార పార్టీకి ప్రధాన కార్యదర్శిని. 91,500 నా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. 164 స్థానాలతో మా కూటమిని ప్రజలు ఎంపిక చేసుకునే వాళ్ళు అధికారం కట్టబెట్టారు. నా స్వకార్యం పూర్తి అయిపోయిన తర్వాత స్వామి కార్యం కూడా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పని గుర్తెరిగి నిన్న అదే లండన్లో ఇండియా యూకే బిజినెస్ ఫోరంలో తను పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొని రాష్ట్రానికి ఉన్న వనరుల గురించి, రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ గురించి, ఇవాళ ఏ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి అని చెప్పని రాష్ట్ర బ్రాండింగ్ని పెంచడం గురించి, పారిశ్రామికవేత్తలకి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తన అష్యూరెన్సెస్ ఇవ్వడం జరిగింది.